అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం జీవిత పరమార్థం అనే కథ గురించి తెలుసుకుందాం. నా వీడియో కనుక మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆనంద్ అమెరికా నుండి వచ్చి నెల రోజులయ్యింది. దైవ దర్శనాలు, చుట్టాలు, స్నేహితుల పలకరింపులు పూర్తి అయ్యాయి. మరో వారం రోజుల్లో తిరుగు ప్రయాణం. రాత్రి భోజనాలయ్యాక అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నాము. గతంలో నాన్న చెప్పిన మాటలే మళ్ళీ చెబుతున్నాడు. నాన్న నందు, ఈ మధ్య మా ఆరోగ్యాలు అంత బాగోవటం లేదురా. ఉన్నది ఒక్కడివే. మేమా అక్కడికి రాలేము. మనకున్నది చాలదా? ఒకసారి ఆలోచించు నాన్న అన్నాడు. నాన్న ఇక్కడుండి ఏం చెయ్యమంటారు నన్ను? నా వల్ల కాదు అంటూ ముక్తసరిగా ముగించి రేపు నేను హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పి నా గదిలోకి వెళ్ళాను. నా బాల్య స్నేహితుడు వాసు ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాడని తెలిసింది. గతంలో వచ్చినప్పుడు కూడా వాణ్ణి కలవటం కుదరలేదు. కానీ ఈసారి వాణ్ణెలాగైనా కలవాలని మరో స్నేహితుడి దగ్గర వాడి అడ్రస్ తీసుకున్నాను. మరునాడు ఉదయమే హైదరాబాద్ బయలుదేరాను. కారు స్పీడు 80 దాటనియ్యద్దని డ్రైవర్కు చెప్పి కళ్ళు మూసుకున్నాను. ఒక్కసారిగా చిన్ననాటి విషయాలు గుర్తుకొచ్చాయి. వాసు నేను ఒకే క్లాస్, బెంచ్ మేట్స్ కూడా. క్లాస్లో ఎప్పుడూ వాడే ఫస్ట్. చిన్నప్పుడే వాళ్ళ నాన్న పోయారు. పేద కుటుంబం. నా బుక్స్ తీసుకుని వెళ్ళి చదువుకునేవాడు. ఆటల్లో కూడా వాడున్న టీం ఖచ్చితంగా గెలిచేది. చిన్నప్పుడు వాసు న్యూస్ పేపర్తో పతంగులు తయారు చేసేవాడు. అలాగే వెదురు బొంకులతో రంగులు చిమ్మే గొట్టం, అగ్గిపెట్టె ఫోన్లు, సిగరెట్ అట్టలతో చార్మినార్ బొమ్మ లాంటివి చేసి అందరికీ ఇచ్చేవాడు. 10th తర్వాత ఇద్దరం విడిపోయాం. నేను హైదరాబాద్లో ఇంజనీరింగ్ పూర్తి చేసి అమెరికా వెళ్ళాను. వాడు ఊరిలోనే డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తర్వాత వాళ్ళమ్మ కూడా జరిగిపోయిందని, వాడు హైదరాబాద్ వెళ్ళిపోయాడని తెలిసింది. సుమారు 11 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడే కలవబోతున్నాం. పెద్దగా కష్టపడకుండానే అడ్రస్ దొరికింది. వాసు మొబైల్ అండ్ ఇంటర్నెట్ సర్వీస్ గ్లాస్ డోర్ వెనకాల కూర్చుని వాసు ఎవరితోనో మాట్లాడుతున్నాడు. సర్ప్రైజ్ చేద్దామని నేను ఫోన్ కూడా చెయ్యకుండా వచ్చాను. డోర్ తీసుకుని లోపలికి వెళ్ళాను. లోపల విశాలంగా ఉంది. 10 వరకు నెట్ క్యాబిన్స్ ఉన్నాయి. పక్కనే 4-5 పిల్లలు మొబైల్స్ రిపేర్ చేస్తున్నారు. నన్ను చూడగానే వాసు ఆశ్చర్యంతో ఒరే ఆనంద్, ఎన్నాళ్ళకురా అంటూ లేచి వచ్చి నన్ను ఆలింగనం చేసుకున్నాడు. ఏరా, మాట మాత్రమైనా చెప్పకుండా వచ్చావు. అమెరికా నుండి ఎప్పుడొచ్చావు అన్నాడు వాసు. నా సంగతి సరేరా, నువ్వెలా ఉన్నావు ముందు చెప్పు అన్నాను. రారా కూర్చొని మాట్లాడుకుందామంటూ తన క్యాబిన్లోకి తీసుకెళ్ళాడు. ఫోన్ చేసి రహీం చాచా దోస్త్ వచ్చిండు, స్పెషల్ ఇరానీ చాయ్, ఔరా థాండా పానీ బిజావో అన్నాడు వాసు. నాకేంటిరా, చాలా బాగున్నాను. నీ సంగతి చెప్పు. అమ్మ నాన్న ఎలా ఉన్నారు? బాబీ పిల్లలు ఎలా ఉన్నారు అన్నాడు. అందరం బాగున్నాంరా అన్నాను. ఈలోగా వాసు ఫోన్ రింగ్ అయ్యింది. నమస్తే ఎండిఓ సార్, బాగున్నారా? ఓకే, కాని వాసు నువ్వు షాప్లోనే ఉన్నావా? ఉన్నాను సార్. సరే, షాప్ ముందే ఉన్నా, వస్తున్నా, రండి సార్ అన్నాడు వాసు. వచ్చిన వ్యక్తిని గౌరవంగా లోపలికి ఆహ్వానించాడు వాసు. రమ్మంటే నేనే వచ్చేవాణ్ణి కదా సార్, మీరిక్కడి దాకా వచ్చారు అన్నాడు వాసు. పర్వాలేదు వాసు, బర్త్డే ఇన్విటేషన్ కార్డ్, వీడియో ప్రోమో చాలా బాగున్నాయి. మేడం మస్తు ఖుషీ అయ్యింది. వాసుకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పమంది. అలాగే ఫంక్షన్ వీడియో కూడా నిన్నే మాట్లాడమని చెప్పింది. ఆ బాధ్యత కూడా నీదే వాసు. మంచిది సార్, అలాగే అన్నాడు వాసు. ఇదిగో వాసు, ఈ డబ్బులుంచు అని 5,000 వాసు చేతిలో పెట్టారు. అరే
వద్దు సార్, ఇన్నెందుకు, 1000 రూపాయలు చాలు అంటూ మిగిలిన 4000 బలవంతంగా తిరిగిచ్చాడు వాసు. ఇంతలో రహీం చాచా చాయ్ నీళ్లు తీసుకొని వచ్చాడు. సార్, చాయ్ తాగి పోదురు కూర్చోండి అన్నాడు వాసు. రహీం చాచా, నీకెందుకు తక్లీఫ్, నువ్వెందుకు వచ్చినావు, చోటుగాన్ని పంపొచ్చుగా అన్నాడు వాసు. అరే వాసు బేటా, నీకు చాయ్ తేవడం కంటే నసీబ్ ఏముంటుంది చెప్పు అంటూ నీళ్లు తాగాక అందరికీ చాయ్ పోసిచ్చిండు. అన్నట్టు వాసు, నువ్వు చెప్పిన ఫాతిమాకు షాదీ ముబారక్ చెక్ వచ్చింది, వచ్చి తీసుకోమని చెప్పు. అలాగే ఆ రాజమ్మకు కూడా పెన్షన్ బ్యాంకులో పడ్డది, తీసుకోమ్మని చెప్పు అంటూ ఎండిఓ సార్ వస్తా వాసు అంటూ లేచాడు. సార్, వీడు ఆనంద్ అని నా బెస్ట్ ఫ్రెండ్, అమెరికా నుంచి వచ్చాడని పరిచయం చేశాడు. నైస్ టు మీట్ యూ అంటూ ఎండిఓ ఆనంద్తో చెయ్యి కలిపి, వాసు లాంటి స్నేహితుడు దొరకడం అదృష్టం బాబు అంటూ బయటికి నడిచాడు. రహీం చాచా ముబారక్ హో, ఫాతిమా చెల్లెమ్మకు పెళ్ళ డబ్బుల చెక్ వచ్చిందంట, ఇప్పుడే సార్ చెప్పిండు అన్నాడు వాసు. శుక్రియా వాసు బేటా, అల్లా భలా కరేగా, యా అల్లా సోప్తీరే బహర్బానీ బేటా అంటూ కళ్ళ నీళ్ళ తుడుచుకుంటూ రహీం చాచా అన్నట్టు బేటా, ఇయాల మీ ఇంటికాడ వంట బంద్, ఫాతిమా బిర్యానీ ఏకదం చేస్తుంది, ఇంటికి చోటు గానితో పంపిస్తా, వద్దనద్దు బేటా అంటూ వెళ్ళిపోయాడు. అరే వాసు, ఇంతకు పిల్లలు ఎంతమంది, ఏం చేస్తున్నారు అన్నాను. 2 పాపలు, పెద్దది ఫస్ట్ క్లాస్, చిన్నది ఇప్పుడే స్కూల్కు వెళ్తుందిరా అన్నాడు వాసు. అరే వెంకట్, ఈ అపార్ట్మెంట్లో పనిచేసే రాజక్కను పిలువురా అని చెప్పి, ఆనంద్ ఒక అరగంట కూర్చోరా, ఇంటికి వెళ్దామని, అరే అందరూ ఇటు రాండి అంటూ పిల్లలందరినీ పిలిచాడు వాసు. అరే సీను, సాయి, రామ్, అపార్ట్మెంట్ వాళ్ళకి ఇవాళ వాట్సాప్, స్కైప్ కోచింగ్ క్లాస్ ఉంది, అందరికీ అర్థమయ్యేలా తెలుగులో చెప్పు అన్నాడు. అన్నా, ఆ ముసలి వాళ్ళంతా వాసన్నే రావాలంటారు, నువ్వే వెళ్ళన్నా, నేను వాళ్లకు ఫోన్ చేసి చెప్తాను కానీ నువ్వెళ్ళరా అన్నాడు వాసు. అరే నర్సీ, నువ్వు పుష్ప మేడం వాళ్ళింటికి వెళ్ళు, వాళ్ళకి ఇవాళ యూట్యూబ్ కోసం వంటల షూటింగ్ ఉంది, తీసిరారా. ప్రేమ్, నువ్వు లేబర్ కాలనీకి వెళ్ళు, వాళ్ళకి హాట్స్టార్ యాప్ డౌన్లోడ్ చేసి డైలీ సీరియల్ స్క్రీన్ మిర్రింగ్ ద్వారా టీవీకి కనెక్ట్ చేశా, ఎలా వస్తుందో చూసిరా. అరే నువ్వు రంగనాథ్ గారు ఒక స్టోరీ రాసిచ్చారు కదా, దానిని సిస్టంలో అప్లోడ్ చేసి రంగనాథ్ గారి బ్లాగ్లో పోస్ట్ చేయి, డ్రాఫ్ట్లో ఉంచు, నేను చూసి పోస్ట్ చేస్తాను, అంతా వెళ్ళండిరా అన్నాడు. ఇంతలో ఒక ఆడమనిషి, వాసయ్య నువ్వు సల్లంగుండాల తండ్రి, నా ఆయుష్ కూడా పోసుకొని నిండు 100 ఏళ్ళు సల్లంగుండు నాయన, నాకు పెన్షన్ వచ్చిందంట కదా, ఆ వార్డు మెంబర్ ముండా కొడుకు 5000 అడిగిండు బిడ్డ, దిక్కు మొక్కు లేక పాచి పనులు చేసుకునేదాన్ని, యాడ తెద్దును బిడ్డ అంది. ఆమె మాటలకు అడ్డమొస్తూ, రాజక్క పనైంది కదా, ఇప్పుడు అవన్నీ ఎందుకు, చక్కగా బ్యాంకుకు పోయి డబ్బులు తెచ్చుకోపో అన్నాడు వాసు. రాజమ్మ వాసు కాళ్ళ మీద పడి లేచింది. అరే వద్దక్క, ఇట్లా చెయ్యొద్దు, నువ్వు మా అక్కవు కదా, అక్కలు ఏడనైనా తమ్ముని కాళ్ళు మొక్కుతారా చెప్పు అన్నాడు. వాసు, నువ్వు దేవుడివయ్యా అంటూ 2 చేతులెత్తి మొక్కింది ఆ పెద్దావిడ. నా వైపు తిరిగి, అయ్యా నువ్వెవరివో కానీ మా వాసయ్య దేవుడయ్యా, పోయిన నెలం జ్వరం వచ్చి ఒళ్ళు తెలవకుండా పడిపోయుంటే దవకానాకు తోల్కపోయి మందులిప్పించి నయం చేపిచ్చిండు, దిక్కు మొక్కు లేనిదాన్ని రోజు నాకు 70 రొట్టెలు పాలు తెచ్చిచ్చిండు బిడ్డ, కొడుకు లెక్క చూసుకుంటుండు తండ్రి, నాయన వాసయ్య వత్తా బిడ్డ, మొదటి జీతంలా నుండి నీకు జిలేబీ కొనుక్కొస్తా బిడ్డ అంటూ వెళ్ళిపోయింది. ఆమె పోగానే మరో మహిళ వాసు దగ్గరికి వచ్చింది. లక్ష్మక్క, ఇప్పుడే ప్రేమ్గాన్ని పంపిన, టీవీ ఎట్లుందో చూడమని. ఏం సంగతక్క ఇట్లొచ్చినావు? తమ్మి వాసు,
థ్యాంక్స్ అయ్యా, నీ వల్ల మా లేబర్ కాలనీలో టీవీ సీరియళ్ళు చూస్తున్నాం. ఈ టేబుల్కి బట్టె బాస్గాడు ఇంటికి 2000 కడితే బాక్స్ పెడతానన్నాడు. నెల 300 కట్టమన్నాడు. నా చేత నయ్యిద్దా తమ్మి, నువ్వు కనెక్షన్ పెట్టుకుంటే పద్దననక పనిచేసి మాకు ఇంత సంతోషం కుదరవయ్యేది అన్నట్టు తమ్మి, రేపు మా కాలనీలో బోనాలు. అమ్మకు మొదటి పూజ మా వాసు తమ్మి చెయ్యాలని అనుకున్నాం. రేపందరికీ భోజనాలక్కడే తమ్మి, మర్చిపోకు. మరదలు పిల్లల్ని కూడా తోల్కరా. వస్తా తమ్మి అంటూ వెళ్ళిపోయింది. ఇంతలో 10 మంది చిన్నపిల్లలు క్యూలో వచ్చి షాప్ ముందు నిలబడ్డారు. వాసు, వాళ్ళంతా ఎవర్రా అన్నాను. వీళ్ళంతా లేబర్ కాలనీ పిల్లలురా. రోజు ఈ టైంకి వీళ్లకు ఇంటర్నెట్ గేమ్స్ ఉచితంగా నేర్పిస్తాను, అందుకే వచ్చారు. అరే అందరూ రండిరా, కూర్చొని ఆడుకోపోండి అన్నాడు వాసు. పిల్లలంతా బిరబిరా లోనకు వెళ్ళారు. ఇంతలో ఒక పెద్ద ఆయన భార్యతో సహా వచ్చి శుభపత్రిక ఇచ్చాడు. నమస్తే సార్, బాగున్నారా? చెల్లమ్మ పెళ్ళికి నాకు కార్డు ఎందుకు సార్? చెప్పుకున్నా వస్తానుగా అన్నాడు వాసు. నువ్వొక్కడివే వస్తే సరిపోదు, అమ్మాయి పిల్లలంతా రావాలి, అందుకే అమ్మ కూడా వచ్చింది. ఇదిగో ఇందులో మీ అందరికీ కొత్త బట్టలు కొన్నామంటూ బలవంతంగా ఒక బ్యాగ్ వాసు చేతిలో పెట్టాడు. అన్నట్టు వాసు, ఈ ఏటీఎం కార్డ్ పిన్ నెంబర్ ఉంచు. మనం అనుకున్న రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్ ఇంకా చెల్లెలు ఇచ్చిన లిస్టులో ఉన్నాయని ఆన్లైన్లో రేటు చూసి ఆర్డర్ పెట్టు. పెద్దమ్మాయికి మనం ఇలా ఆన్లైన్లో కొనడం వలన 30,000 వరకు సేవ్ అయ్యాయి. మరి నేను వస్తా వాసు అంటూ వెళ్ళిపోయారు. అరే షాప్ కట్టేసి ఇంటికి రారా, నేను వెళ్తున్నానంటూ పదరా ఆనంద్, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందామంటూ నా సమాధానం కోసం చూడకుండానే నా చెయ్యి పట్టుకొని లేపాడు వాసు. ఇల్లు దగ్గరేరా, పద నడుద్దామంటూ ఇద్దరం మాట్లాడుకుంటూ నడుస్తున్నాం. అరే వాసు, ఈ వాట్సాప్ కోచింగ్ వగైరా ఏంట్రా అన్నాను. ఇక్కడ అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళంతా పెద్ద వయసు ఉన్నవాళ్ళురా. ఎక్కువ మంది పిల్లలు విదేశాలలో ఉన్నారు. వాళ్లకు నెట్ బ్యాలెన్స్ వేయడం, వాట్సాప్లో స్కైప్లో ఎలా మాట్లాడాలో, తెలుగులో మెసేజ్లు ఎలా పెట్టాలో నేర్పిస్తాను. మనకు కూడా కొంచెం డబ్బులు వస్తాయి. వాళ్లకు ఫేస్బుక్ అకౌంట్, ఆన్లైన్ అకౌంట్స్ క్రియేట్ చేయటం, వాళ్ళకు టికెట్స్ బుక్ చేయటం, వాళ్ళకు అవసరమైన నాకు చేతనైన అన్ని సహాయాలు చేస్తుంటాను. ఇవన్నింటికి మినిమం ఛార్జీ తీసుకుంటానురా. ఇక్కడ పని కన్నా నమ్మకం ముఖ్యంరా అంటూ చెప్పసాగాడు వాసు. అన్నట్లు మన శంకరం మాస్టారు కూడా ఇక్కడే ఉంటున్నాడురా. ఇదేరా మన ఇల్లు అంటూ గేట్ తీసి లోనికి దారి తీశాడు వాసు. ఇల్లు చాలా పెద్దది, విశాలంగా ఉంది. ఇంటి ముందు ఖాళీగా ఉన్న ఓపెన్ హాల్లో డిన్నర్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందాకటి షాప్లో ఉన్న పిల్లలంతా అక్కడే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎదురుగా వస్తున్న శంకర మా చిన్నప్పటి మాస్టార్ని చూసి నమస్కారం చేశాను. ఆప్యాయంగా పలకరించాడు. నీ పేరు ఆనంద్ కదూ అన్నాడు మాస్టారు. అవును మాస్టారు అన్నాను. వాసు వాడి భార్య పిల్లలను పరిచయం చేసి ఆ గదిలో నీకేర్పాటు చేశారా, ఫ్రెష్ అయ్యిరారా, భోంచేద్దామంటూ చెప్పగానే నేను పక్కనే ఉన్న గదిలోకి వెళ్ళాను. నాతో పాటే శంకరం మాస్టార్ వచ్చాడు. ఫ్రెష్ అయ్యాక మాస్టారు మీరేంటిక్కడ అన్నాను. అదో పెద్ద కథరా. 2 పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు. నా భార్య పోయాక చాలా ఒంటరినయ్యాను. పిల్లలు కూడా చుట్టాలకు మళ్ళీ వచ్చిపోయే బంధువులయ్యారు. ఇంత ఆస్తి ఉన్నా తృప్తి లేదు. తీవ్రమైన మనస్తాపంతో ఆత్మహత్యా ప్రయత్నం చేశాను. విధి లిఖితం వీడు కాపాడాడు. అప్పటి నుండి ఇక్కడే ఉంటున్నాను. వాసు మనుషుల్లో దేవుడురా. వీణ్ణి చూశాకే బతుకు మీద ఆశ కలిగింది. వాడు నన్నే కాదురా, ఇందాక కింద చూసిన షాపులో పిల్లలంతా అనాథలే. వాళ్ళందరికీ అన్నీ వాడే. వాళ్ళు చదువుకుంటూ షాప్లో పని నేర్చుకుంటూ ఉంటారు.
ఈ పిల్లలతో పాటు ఈ కాలనీ లేబర్ కాలనీ పిల్లలందరికీ రోజు కూర్చోపెట్టి చదివిస్తుంటానురా అన్నాడు మాస్టర్. ఎక్కడో అమెరికాలో డబ్బును మాత్రమే సంపాదించినంత మాత్రాన ఏం ప్రయోజనం రా? తాను బతుకుతూ 10 మందికి ఉపయోగపడితేనే జన్మకు సార్థకతరా అన్నాడు మాస్టర్. మరి ఇంత ఖర్చు వాడెలా భరిస్తాడు మాస్టర్ అన్నాను. అంతా వాడి మంచితనం, నిజాయితీ. ఈ ఏరియాలోని చిన్న ఆఫీస్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు స్టేషనరీ వాడే సప్లై చేస్తాడు. షాపు కూడా బాగా నడుస్తోంది. పైగా ఈ ఏరియాలోని చిన్న షాప్ మొదలు మాల్స్ వరకు ఏదో రూపంలో వీడికి సహాయం చేస్తూనే ఉంటారు. నువ్వే చూస్తావుగా, ఈరోజు నువ్వొచ్చావని ఈ పిల్లల ద్వారా తెలిసినట్టుంది. ఎన్ని రకాల వంటలు, పళ్ళు, పలహారాలు, జ్యూసులు ఎవరికి తోచింది వాళ్ళిచ్చిపోతున్నారు. అదిరా వాసంటే అన్నాడు. నిజంగా నా జీవితంలో ఇంత రుచికరమైన భోజనం ఇన్ని వెరైటీలతో తిని ఎరుగను. నాకన్నా డబ్బులో చదువులో వాసు తక్కువైనా ఈనాడు వాడు తాను బతుకుతూ 10 మందిని బతికిస్తున్నాడు. భోజనాలు ముగిశాక అందరి దగ్గర సెలవు తీసుకుని ఇంటికి బయలుదేరాను. నాన్న నాతో అన్న మాటలు, శంకర్ మాస్టారు చెప్పిన మాటలు పదే పదే గుర్తొస్తున్నాయి. నా మనసును కమ్మిన పరలు ఒక్కొక్కటిగా తొలగిపోయాయి. ఒక స్పష్టత వచ్చింది. అమ్మ నాన్నలను చూసుకుంటూ 10 మందికి సహాయం చెయ్యటంలో ఉన్న తృప్తి అమెరికాలో సంపాదించే డాలర్లలో లేదని అర్థమయ్యింది. జన్మకు సార్థకత చేకూరాలంటే ఇక ఇక్కడే ఉండాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. ఈ విషయాన్ని నాన్నకు ఫోన్లో చెప్పి కళ్ళు మూసుకున్నాను. హాయిగా నిద్ర పట్టింది. ఈ కథ ఇంతటితో ముగిసింది. ఇంత మంచి కథను మనకు అందించిన సుదర్శనం గారికి ధన్యవాదాలు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.